వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ పై నేడు సిఐడి కోర్టు తీర్పు చెప్పనుంది. ముంబై నటి కాదంబరి జిట్వానీ నివేదించిన కేసులో కుక్కల విద్యాసాగర్ A1 గా ఉన్నారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ కు బెయిల్ ఇవ్వద్దు అంటూ జిట్వానీ తరపు న్యాయవాది రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో కుక్కల విద్యాసాగర్ ఉన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ పై నేడు సిఐడి కోర్టు తీర్పు చెప్పనుంది. ముంబై నటి కాదంబరి జిట్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ A1 గా ఉన్నారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ కు బెయిల్ ఇవ్వద్దు అంటూ జిట్వానీ తరపు న్యాయవాది రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో కుక్కల విద్యాసాగర్ ఉన్నారు. జిట్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ ఇప్పటివరకు జైల్లో ఉన్నారు. కుక్కల విద్యాసాగర్ బెయిల్ కి సంబంధించి నేడు ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. అలాగే తీర్పు కూడా రాబోతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయచంద్రిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జిట్వానీ ఆ కేసుకు సంబంధించి సిఐడి కోర్టులో ప్రధానంగా ఇప్పటికే విద్యాసాగర్ A1 గా ఉన్న ఇంటికి విద్యాసాగర్ 3 రోజులు పోలీసు కస్టడీలో కూడా తీసుకొని విచారించారు. అయితే అప్పుడు జరిగిన అంశాలకు సంబంధించి తనకి ఏమీ తెలియదు దిక్కులేదు అనే విధంగా కూడా ఆయన విచారణ చెప్పడం జరిగింది. దీంతో మరో 5 రోజులు కస్టడీ కావాలని కూడా కోర్టు పిటిషన్ వేశారు. మరోవైపు విద్యాసాగర్ తన బెయిల్ పిటిషన్ బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే ఇరు న్యాయవాదుల వాదన కూడా పూర్తయ్యాయి. ఈ రోజు తీర్పు వెలువరిస్తామని చెప్పి మన జరిగిన విచారణ న్యాయస్థానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బెయిల్ ఇస్తారా, బెయిల్ గురించి రద్దు చేస్తారనే అంశంపై కూడా చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ కేసులో కొంత చూసి కూడా తాడేపల్లి అరెస్ట్ వేదికగానే మొత్తం ఈ కుట్రకోణం జరిగిందని కూడా భావిస్తా ఉన్నారు. అయితే విద్యాసాగర్ ఎప్పుడో జరిగిన దాదాపు 2-3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు కేసు పెట్టడం, కేసు ప్రశ్నించడం వెనక మద్దల రామకృష్ణ రెడ్డి పాత ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యాసాగర్ ఇచ్చే వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇస్తే అతను ఆ కేసును తారుమారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా జిట్వానీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది అని కూడా న్యాయవాదులు వాదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అతనికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని, మరోసారి 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయమూర్తి ఏ విధంగా స్పందిస్తారు, ఈ వాదనలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారని అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 3 రోజుల కస్టడీ కూడా పూర్తి సమాచారం రానందువల్ల మరోసారి తప్పకుండా అతను విచారించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జిట్వానీపై చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని కూడా రేపాయి. ఒక మహిళను కుదురుకోకుండా 40 రోజుల పాటు IPS అధికారులు నింపిస్తే ఆమెను చులకన చేసి ఆమె క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహిళా సంఘాలు కూడా తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తప్పకుండా వైసీపీ నుంచి ఆ అమ్మాయికి కావచ్చు, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని కూడా అందరూ భావిస్తున్నారు. అందువల్ల న్యాయస్థానం ఈ రోజు తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ ప్రసాద్.